మీ ఇంటి వంట తారాతోరణంకు అందరికీ స్వాగతం. ఇవాళ మన ప్రోగ్రామ్ కి గెస్ట్ గా ఎవరొచ్చారో తెలుసా? ఆహనా పెళ్ళంట ఫేమ్ రీతు బర్మేచా. రీతు బర్మేచాతో ఆహనా పెళ్ళంట సినిమా గురించి ఎన్నో విషయాలు మాట్లాడుతూ అలాగే తను పరిచయం చేయబోయే ఆ స్పెషల్ వంటకాలేంటో తన్నే అడిగి తెలుసుకుందాం. మరి రీతు బర్మేచాని వెల్కమ్ చేద్దామా? రీతు, హాయ్. హాయ్. సో వెల్కమ్ టు మీ ఇంటి వంట తారాతోరణం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఐ థింక్ ఈ డ్రెస్ మీ బొకే కూడా మ్యాచ్ అయింది అనుకుంటా కదా? ఓకే రీతు, సో మరి మీ ఇంటి వంట తారాతోరణంకి వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది మీకు యాక్చువల్లీ కుక్కరీ షోకి వచ్చి మీరు ఇప్పుడు వంట చేయబోతున్నారు అంటే? వెరీ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాట్ వి కుక్ అండ్ హౌ ఇట్ కమ్స్ అవుట్ టు బి. ఓకే ఓకే, సో 2 స్పెషల్ ఐటమ్స్ మాకు పరిచయం చేయబోతున్నారు మీరు. యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ స్పెషల్ ఐటమ్స్ అన్నమాట. ఓకే, సో మరి ఆహనా పెళ్ళంట, సో ఫస్ట్ మూవీ. దట్స్ రైట్. ఫస్ట్ మూవీలో హీరోయిన్ లాగా యాక్ట్ చేస్తారు. సో మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ? సో మంచి హిట్ సాధించిన సినిమా కూడా. I'm very happy about it, and yeah, I hope more and more people go and watch it. No, definitely they'll watch it. Manchi comedy movie kabatti everybody at least once they'll watch it, and definitely they'll like after that, and 2 or 3 times they'll be continuing watching it. Okay, so mari vanta prepare cheskundama? Yes, you are ready kada? Yep, let's go. రీతు గారు, మరి మీ ఇంటి వంట తారాతోరణంలో ఒక స్పెషల్ ఐటమ్స్ ని మీరు మాకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు కదా? సో అది ఇంట్రడ్యూస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహనా పెళ్ళంట సినిమా మంచి హిట్ సాధించినందుకు కంగ్రాచులేషన్స్ అండి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దానికి? I feel very nice after the release, of course. I'm like relaxed and happy about it. Very happy? Yeah, very happy. అంటే షూటింగ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? మామూలుగా మాకు చూస్తేనే అసలు నవ్వుతూ ఉన్నాం మేము యాక్చువల్ సినిమా థియేటర్స్ లో. అంటే మీరు షూటింగ్ టైంలో చేస్తున్నప్పుడు హౌ డిడ్ యూ ఎంజాయ్ పర్సనల్లీ, అంటే విత్ యువర్ కో ఆర్టిస్ట్ అండ్ వాళ్ళతో అందరితో? I really enjoyed as the environment was very friendly, it was like a family on the set, so it was fun. So అల్లరి నరేష్ గారితో వర్క్ చేయడం ఎలా ఉంది? Yeah, it was too good. It was a great learning experience. He's a very energetic, very nice performer. Yeah. So it was great learning. సరే, ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం ఆహనా పెళ్ళంట సినిమా గురించి వంట చేస్తూ. ఓకేనా? ఓకే రీతు, మరి ఈ రోజు మీ ఇంటి వంట తారాతోరణంలో మీరు ఫస్ట్ వంటకం ఏం పరిచయం చేయబోతున్నారు? వాట్స్ ద ఫస్ట్ వన్? Today we are making sweet potato samosas. రీతు, మరి స్వీట్ పొటాటో సమోసా కావాల్సిన పదార్థాలు చూపిస్తారా? జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉడికించిన బంగాళదుంప ముద్ద, చాట్ మసాలా, గరం మసాలా, కారం, ఉప్పు, మైదా పిండితో చపాతీ, నూనె. ఓకే, సరే, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మనం స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ జీరా. ఓకే. Yeah, till this heats up, we'll pour some oil in this for deep fry. సో ఇది కూడా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని డీప్ ఫ్రైనా? Yeah. సో డీప్ ఫ్రై అంటే ఇక మనకి తీసుకునే క్వాంటిటీని బట్టి వీ కెన్ టేక్ ఇట్. యా, ఓకే. సో ఇది ఇంతలోపు మనకి బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇది కూడా మనకి హీట్ అయిపోయింది కదా. Next comes chilies. సో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే. Then కరివేపాకు. సో కరివేపాకు కూడా వేసుకున్నాం కొన్ని. and we put onions after that. ఆనియన్స్ కూడా వేసుకోవాలి. సో రీతు, మరి మీరు అంటే కుకింగ్ అంటే ఇంట్రెస్టా? Yeah. సో యాక్చువల్లీ ఈ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? You approached or they approached? No, they approached me. They called me here for audition. I gave it and I was selected. Okay. So how was the first camera experience ఎలా ఉండింది? It wasn't the first camera experience because I've done ads in Bombay. So it's been 1 year in the industry, so I was quite familiar with that. ఓకే ఓకే, కెమెరా ఎక్స్పోజర్ ఫస్ట్ టైం కాదు కాబట్టి మీకు ఈజీగా అయిపోయింది అనుకుంటా కదా? ఐ థింక్ ఆ యాడ్స్ లో చూసి మీకు కాల్ వచ్చిందా యాక్చువల్లీ? Yeah, that's right. బాంబే యాడ్స్ లో చూసి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అండి? Next we put turmeric, a pinch of it. సో కొంచెం పసుపు వేసుకోవాలి. Yeah, and then comes the sweet potato. Okay, I'll give this one. Yeah.
Put that. సో స్వీట్ పొటాటో మనం ముందుగానే బాయిల్ చేసుకున్నాము. బాయిల్ చేసుకున్న స్వీట్ పొటాటో ఇందులో వేసేసాము. సో మనకి లొకేషన్స్ ఎక్కడెక్కడ షూట్ చేశారు యాక్చువల్లీ? Most of it is in Hyderabad. హైదరాబాద్ ఓన్లీ. Yeah, one song we have shot in Thailand. ఓకే. Yeah. సో ఇప్పుడు నెక్స్ట్ We put garam masala. సో గరం మసాలా కూడా కొంచెం వేసుకున్నాము. And then a bit of chaat masala. ఓకే, గరం మసాలా అండ్ చాట్ మసాలా. We put salt and red chili powder. రెడ్ చిల్లీ పౌడర్. Yeah. ఓకే, సాల్ట్, దానికి కావాల్సినంత చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. Spicy. యా, సమోసా అంటేనే కొంచెం ఒక బిట్ ఆఫ్ స్పైసీగానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్? Yeah, this is done. So we stop this and now we stuff in this. ఓకే, సో ఐల్ టేక్ కొంచెం తీసుకుంటా నేను. మనం తయారు చేసుకున్నాం కదా స్వీట్ పొటాటో మసాలాని, సో దాన్ని మనము ఇందులో వేస్తున్నాం. ఓకే, కొంచెం వేయినా. ఓకే, సో అలా మనకి సమోసా ఏదో ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లో దాన్ని బాగా ర్యాప్ చేసుకోవాలి. ఓకే, సో కంప్లీటెడ్ అన్ని సమోసాలు రెడీ అన్నమాట. సో ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందామా? Yeah. ఇందులో పేపర్ నాప్కిన్స్ వేస్తారా? సో మీ లైక్ మీ చైల్డ్హుడ్ అంతా బాంబేనా? Yeah. From Bombay. You're born? No. I was born and brought up in Delhi. Oh, okay. I just shifted to Bombay say a year back. Oh, okay. Ads ఏదో అన్నారు. Because of that you shifted to Bombay. ఒకవేళ హైదరాబాద్ లోనే అంటే ఇక్కడే సెటిల్ అవ్వాల్సి వస్తే what is your opinion in that? Regarding? Like if you want like there comes a situation where you have to be only in Hyderabad. Yeah, I've been in Hyderabad for 3 months for the shoot. Okay, okay. So yeah, I So like the place. in the future if so you Yeah, I have like signed the many place. projects. If I'm getting work, of Yeah. course. ఓకే, సో చాలా మందికి సమోసా అంటే బాగా ఇష్టం ఉంటుంది. సో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఈరోజు నువ్వు నేర్చుకొని తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సో మీరు ఎంతమంది టోటల్గా సిబ్లింగ్స్? I have 2 brothers. 2 brothers. Yeah, one is Younger? elder, one is younger. ఓకే, సో నేను ఇది ఆఫ్ చేసేస్తాను. Yeah. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. సో స్వీట్ పొటాటో సమోసా రెడీ అయిపోయింది. ఎలాగైనా గార్నిష్ చేసుకోవచ్చు మనము. Yeah, presentation ఇస్ వెరీ ఇంపార్టెంట్. టమాటా ఫ్లవర్ అండ్ స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకున్నాము. సో రెడీ అనమాట. ఓకే, చూసారు కదా రీతు మనకు పరిచయం చేసిన స్వీట్ పొటాటో సమోసా. తప్పకుండా మీరు ట్రై చేయండి. స్వీట్ పొటాటో సమోసా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. స్వీట్ పొటాటో సమోసా, దీనికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉడికించిన బంగాళదుంప ముద్ద, చాట్ మసాలా, గరం మసాలా, కారం, ఉప్పు, మైదా పిండితో చపాతీ, నూనె. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత కొంచెం పసుపు, ఉడికించిన బంగాళదుంప ముద్ద, గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న మైదా పిండి చపాతీలో ముందుగా చేసిన మసాలాను స్టఫ్ చేసుకుని సమోసాలాగా చేసుకుని ఓ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేడైన నూనెలో వేసి 2 వైపులా దూరగా వేయించాలి. అది బాగా వేగిన తర్వాత ఓ పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జార్బ్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టమాటా ఫ్లవర్, స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ పొటాటో సమోసా రెడీ.